ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో మొత్తం మారిపోబోతుందా? 2024 ఎన్నికలకు ముందు ఇప్పుడు 2009 నాటి పరిస్థితులు గుర్తు చేసుకోవాల్సిన రాజకీయాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే గనక నిజమైతే ఏ రూపంలో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంటుంది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పొత్తుల విషయం దాదాపుగా క్లారిటీ వచ్చినా ఇంకా భారతీయ జనతా పార్టీ విషయం కానీ కాంగ్రెస్ పార్టీ విషయం కానీ ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఇప్పుడు 2009 నాటి పరిస్థితులను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. కాకపోతే అప్పుడు ప్రజారాజ్యం రావడం, ప్రజారాజ్యం సింగిల్గా పోటీ చేయడం, అందుకే 154 ఎన్నో సీట్లు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు, అది కూడా వైఎస్ఆర్ చరిష్మా వల్లే వచ్చినాయని. టీడీపీ కూడా దాదాపు 92 ఎన్నో వచ్చినట్టునే కదండి అప్పుడు, గట్టి పోటీ ఇచ్చిందని. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఎవరికి పోతాయి అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటు చేల్తదా లేదనేది ఏ పార్టీ వైపుకి వెళ్తాను ఈసారి. అట్లాంటి ఎవరున్నారని ప్రజారాజ్యం తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిష్మా అలా చూడాలా? లేదు వ్యతిరేక ఓటు యాంటీ ఇన్కంబెన్సీ అది ఉంది కాబట్టి దాన్ని కనుక చీల్చేస్తే విడివిడిగా ఎవరైనా పోటీస్తే అది డేంజర్ బెల్స్ అవుతుందా వైసీపీ చేల్చడానికి? ఇప్పుడు అప్పుడు అంటే చిరంజీవి ఉన్నాడు చేల్చడానికి, ఇప్పుడు ఎవరున్నారని అసలు? ఒక పక్క షర్మిల్ గారు కాంగ్రెస్ లోకి రావడంతో అదొకటి కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదనేది క్లారిటీ లేదు కాబట్టి ఇంకా స్పష్టత లేదు. షర్మిల చేల్చగలిగేదే కనుక అది ఓ రకంగా జగన్కి ఫెచ్చింగ్ అవుతుంది. ఎందుకంటే షర్మిల చేల్చగలిగేటువంటిది జగన్ వ్యతిరేక ఓట్లను చీలిస్తే ప్లస్సే కదా. జగన్ అనుకూల ఓట్లు ఆమె చేల్చగలిగితే తెలుగుదేశానికి. మీరు అనేది ఏంటంటే ప్రజారాజ్యం లాంటి అంత ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు అనేది. కానీ కలవలేని పార్టీలు ఉన్నాయి కదా కూటమితో. ఇప్పుడు అప్పుడు ఎలాగైతే ప్రజారాజ్యం విడిగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ కలవకపోవచ్చు, ఏ కమ్యూనిస్టులను కలుపుకొని వెళ్తే బీజేపీ కలవకపోవచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే అంత సీన్ లేదు కదా. ఇప్పుడు చిరంజీవి అంటే ఒక చరిష్మాటిక్, అప్పటికి మెగాస్టారు, సినిమాలు వరుస పెట్టి హిట్ అయినటువంటి ఒక హీరో. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అయితే ఫెయిల్ అయ్యి ఉన్నాయి సినిమాలు కొన్ని, ఎందుకంటే 2-3 సినిమాలు ఫెయిల్ అయ్యి ఉంటాం. ఆ టైంలో పాలిటిక్స్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అది పక్కన పెడితే చిరంజీవి మెగాస్టార్, ఇప్పుడు బాగా పబ్లిక్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పర్సన్. కాబట్టి ఆ స్థాయి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ప్రభావితం అవుతుంది. పవన్ కళ్యాణ్ కనుక విడిగా పోటీ చేస్తే మీరు అన్నట్టు అతను చీల్చే ఓట్లు తెలుగుదేశాన్ని దెబ్బ కొడుతుంది, అతను సంపాదించే ఓట్లు సీట్లు జగన్ దెబ్బ కొడుతుంది అనేటువంటి భయం ఉండేది. భారతీయ జనతా పార్టీ జనసేన కనుక కలిసి పోటీ చేస్తే అది ఖచ్చితంగా జగన్ దించడానికి కారణం అవుతుంది, తెలుగుదేశం గెలవడానికి కారణం అవుతుంది. ఎట్లా అంటే వెరీ సింపుల్ లాజిక్. తెలంగాణలో లాజిక్కే. తెలంగాణలో మనం ఇట్లాగే డిబేట్లోనే మొట్టమొదటిసారి చెప్పాను ఎక్కడ మార్పు వస్తుంది అంటే, క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో విరక్తితో బాగా విరక్తి చెందినటువంటి వైసీపీ అభిమానులు, తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు, భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా తీసుకెళ్లి కేసీఆర్ కేసారు ఓట్లు 2018లో చూసుకున్నప్పుడు. వాళ్ళు ఈ దఫా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బీజేపీ ఓటర్ బీజేపీ వెనక్కి వచ్చేస్తారు. అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి ఓటర్ కానీ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ వెనక్కి వచ్చేస్తారు, యువతలకు వచ్చేస్తారు. అది జరిగిందంటే ఆటోమేటిక్గా దెబ్బతింటది, ఎవరు అధికారంలో ఉన్న పార్టీ దెబ్బతింటది అని చెప్పి నేను అప్పుడే. అదే జరిగింది కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రస్తుతం ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్. జగన్ నచ్చనటువంటి వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారా లేదా? చంద్రబాబు అభిమానులు జగన్ కోటేరు, జగన్ అభిమానులు చంద్రబాబు కోటేరు. సింపుల్ లాజిక్ ఇది. ఈ మధ్యలో ఉన్నటువంటి తటస్థ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశంతో జనసేన కూడికని ఇంకా అంగీకరించలేకపోతున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? క్రిందటిసారి ఎట్లయితే ఫెచ్చింగ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఏమీ కాపులకి అన్నం పెట్టలా, కాపు సామాజిక వర్గపు ఎదుగుదలకు అతనేం కారకుడు కాదు. కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల మెగా కుటుంబం బ్రతికింది కానీ ఫ్యాన్స్ పరంగా వాళ్ళ వలన మెగా కాపులకి ఏమి జరగలేదు కదా. మేలు మెగా కుటుంబం వల్ల కాపులకి ఏమైనా ఒరిగింది ఉందా? లేదు. కానీ కాపులు ఓన్ చేసుకున్నారు. అది సినిమాల్లో అతను ఓన్ చేసుకున్నారు. ఆ సినిమాల్లో ఓన్ చేసుకున్నోళ్ళు పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఓన్ చేసుకున్నాడు. అప్పుడు దెబ్బతిన్నారు. అట్లాంటి వాళ్ళు ఇవాళ రోజున మళ్ళీ ఎందుకని అప్పుడు చిరంజీవిని ఓన్ చేసుకున్న మెగా కుటుంబాన్ని ఓన్ చేసుకున్నటువంటిది చిరంజీవిని పొలిటికల్ గా కూడా ఓన్ చేసుకునేందుకు మనదంటూ ఒక ఆల్టర్నేటివ్గా. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా అని ఈయన్ని నమ్మితే ఈయన తీసుకెళ్లి తెలుగుదేశంతో కలిపాడు. ప్లస్ ఈయన రెగ్యులర్ గా చెప్పే నీతి ఏంటి?
జగన్ నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి, రెడ్లను నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి, కమ్మని నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి, చంద్రబాబు నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి. అంటే వాళ్ళు ఎందుకు ప్రేమించాలి ఈయన కోసం, వాళ్ళు ఎందుకు ద్వేషించాలి ఈయన? అంటే అక్కడ ఏంటి 2009తో ఇప్పుడు కంపేర్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే అప్పుడు 200 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి 294 స్థానాల్లో ఖచ్చితంగా 154 రావడం, అంటే 152 రావడం, వీళ్ళకి కూడా 92 రావడం. అప్పుడు కూడా సేమ్ ఇప్పటిలాగా 5 ఏళ్ళు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ, తర్వాత కూటమి కట్టారు. ఆ కూటమి కట్టడం 5 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న వల్ల టఫ్ పోటీ వచ్చి ఆ 92 స్థానాలు అయినా వచ్చినాయి. ఇక్కడ కూడా సేమ్ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి కడుతున్నారు, ఇప్పుడు ఒక టఫ్ ఫైట్. కాకపోతే ఇక్కడ ఎందుకు మీరు చెప్పినట్టు ఒక ఆల్టర్నేటివ్ లేదు అంటే అప్పుడు 152 రావడం, ఇప్పుడు మాత్రం 151 స్థానాలు ఆల్రెడీ అధికారంలో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఖచ్చితంగా ఎంతో కొంత యాంటీ ఇంకంబెన్సీ ఓటు అనేది వీళ్ళు క్యాష్ చేసుకుంటే అది థ్రెట్ అవదా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను అనేది అది. అంటే లేదంటే అంత టఫ్ పోటీ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు ఇప్పుడు 88 మనం మ్యాజిక్ ఫిగర్ ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఒక 1% 2% దగ్గర ఆగారు అనుకోండి, అదే ఓటమి అవుతుందా? లేదంటే 1-2% కూడా కలిపేసుకుంటారా? ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువ డ్యామేజ్ అయ్యింది, తెలుగుదేశం లాభపడింది చిరంజీవి వల్ల. చిరంజీవి వల్ల తెలుగుదేశం లాభపడింది, చీల్చేయడం వల్ల ఆ 92 వచ్చినాయా? లేకపోతే గనక అసలు రాజశేఖర రెడ్డి చరిష్మా కాపాడింది. ఇంకా పెరుగుండేదేమో కాంగ్రెస్. అంతే, 227 స్థానాలు వచ్చి 224 స్థానాలు ఏమి వచ్చినాయి అంతకుముందు. అవును, అంత వచ్చినటువంటి కాస్త ఎందుకు దెబ్బతింది అంటే వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల, తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం చేల్చడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రభుత్వ అనుకూల ఓట్లు. అంటే కాపులప్పుడు 2004లో కాంగ్రెస్ కేసారు కాపులు, ఆ కాపు ఓట్లు చీలించింది ఎవరు? చిరంజీవి. అంటే కాంగ్రెస్ అనుకూల ఓట్లు చీల్చాడు, వాళ్ళు తెలుగుదేశానికి వేయలా. కాపుల ఓట్లని చిరంజీవి చీల్చాడు, చీల్చడం వలన ఆనాడు గెలిచారు. ఏది ఎక్కువ సీట్లు తెలుగుదేశం. ఇవాళ అసలు ఆ స్థాయి చరిష్మా ఇళ్లలో ఏ ఒక్కళ్ళలో లేదు, కాంగ్రెస్ పార్టీలో అసలు లేదు. షర్మిలది ఎక్స్పెక్టేషన్ ఓవర్ చేస్తున్నారు. షర్మిల మీద ఉండేటువంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ అంతే, వివేకానంద రెడ్డి విజయమ్మ ఎట్లాగో అంతే, లేకపోతే వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు విజయమ్మే ఓడిపోయిందండి విశాఖపట్నం, గుర్తుంది కదా. లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఓడిపోలేదా? మళ్ళీ వాళ్ళు అదే కుటుంబాలే కదా. ఏమైందంట? లేకపోతే షర్మిల ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదంట? అంటే అప్పుడు వైఎస్ఆర్ గారి టైంలో అప్పుడు యాంటీ ఇంకంబెన్సీ అనేది అప్పుడు ప్రభుత్వం మీద పెద్దగా లేదా? ఒకవేళ ఉన్న వైఎస్ఆర్ చరిష్మా దాన్ని నెగ్గు రాగలిగిందా? ఆ రోజున కాపుల ఓట్లు చీలినా కూడా పాజిటివ్ ఓటింగ్ వల్లనే అధికారంలోకి వచ్చింది అది. అవునా? అక్కడ చీలింది కాపు ఓట్లు. అవును, చీలిపోయినాయి. అంతకుముందు 2004లో కాపు ఓట్లు బలంగా వచ్చి పడ్డాయి. లైక్ మీకు వంగవీటి రాధా లాంటి వాళ్ళు రావడం కావచ్చు. ఆ టైంలో కాపులు ఓన్ చేసుకున్నారు. 98లో కాపులు బీజేపీని ఓన్ చేసుకున్నారండి. 99లో కాపులు బీజేపీ తెలుగుదేశం కూటమిని ఓన్ చేసుకున్నారు. 2004లో వాళ్ళు కాంగ్రెస్ ను ఓన్ చేసుకున్నారు. అప్పుడే కదా బొత్స వీళ్ళందరూ హడావిడి. అవును, అది బాగా ఓన్ చేసుకున్నారు. 2024లో కాపులు వచ్చేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తారా? అది ఓన్ చేసుకున్నట్టు కనిపించట్లేదు. అదే ఓన్ చేసుకుని వెనక్కి వస్తున్నారు. అది ఇంకా వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తరతరాల వైరం పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు వదులుకోవాల్సి ఉంటుంది? అవతల వాళ్ళు కలుపుకెళ్లే తత్వాన్ని బట్టి ఉంటుంది. అవతల వాళ్ళు ఎంత కలుపుకెళ్తున్నారు వీళ్ళని గ్రౌండ్ లెవెల్లో చూస్తే, ఇప్పుడు జగ్గంపేటలో మాట్లాడిన మాటలు, అనకాపల్లిలో మాట్లాడిన మాటలు ఇవి. పవన్ కళ్యాణ్ మనకి తెలుగుదేశంతో మనకేం లేదు, మనం తెలుగుదేశం బాగా క్లోజ్, మనం అంటే బాగా అభిమానంగా ఉన్నారు వాళ్ళంటే. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అభిమానంగా ఉన్నారు. అప్పుడు కూడా జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ జట్టులో పీఆర్పీ చేరలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ జట్టులో ముందే ఇది జనసేన చేరిపోయింది. అంటే అప్పుడు చిరంజీవి గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ లేదు, ఇప్పుడు మీరు చెప్పిన కోణం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి యాంటీ కాపు సామాజిక వర్గం మొదటి నుంచి, లేదంటే రంగా గారి దగ్గర నుంచి, ఆ విషయంలో అప్పుడు స్టిక్ ఆన్ అయ్యారా? ఈయన అవలేకపోయారా? అంటే ఆ రోజు చిరంజీవి ఇండివిజువల్ గా గెలవాలనుకున్నాడు. అసలు ఆయనకు ఈ పొత్తు ఆలోచనే లేదా? ఆలోచనే లేదు. ఎందుకంటే తను గెలవగలను అనుకున్నాడు. అవును, కాబట్టి అది మిస్ అయింది. ఈయన గెలవగలను అనుకున్నాడు 2019లో, గెలవలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరన్నా లేకపోతే గెలవలేను అనుకుంటున్నాడు. అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ ని కంపేర్ చేయలేమండి. లేదు, మెగాస్టార్ ఇమేజ్ అన్నటువంటిది ఇట్స్ ఎనఫ్ టు చిరంజీవి.
ఆయనతోటే ఆయనతోనే అయిపోయింది. మిగతాది అయితే గీతే సినిమాలలో మెగాస్టార్ అభిమానం అనేది, మెగాస్టార్ వారసత్వం అనేది రామ్ చరణ్కి వచ్చింది కానీ పవన్ కళ్యాణ్కి రాదు. పవన్ కళ్యాణ్ 20 ఏళ్ళ నుండి సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవితో కంపేర్ చేస్తే ఈయన సక్సెస్ రేట్ ఎంతని ప్రాక్టికల్ గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే సినిమాని బేస్ చేసుకుని పాలిటిక్స్ లో పేరు సంపాదించుకున్నాడు. ముందు ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి అటో ఇటో తేల్చుకున్నాడు. ఫస్ట్ దిగాడు, అవలేదు, కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు, పక్క వెళ్ళిపోయాడు. ఇట్లాంటి బ్యాడ్ తెచ్చుకోలే. కాపుల్ని ముంచింది ఏంటయ్యా అంటే మధ్యలో పార్టీని విలీనం చేసి, అంతవరకు కరెక్ట్. విలీనం చేయడం ద్వారా ముంచాడు అన్నటువంటి, అది కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి. మామూలు కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఎవరికి తాకట్టు పెట్టలా. కాంగ్రెస్ పార్టీతో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కూడా లేదు కాపులకి, ఎందుకంటే రంగా పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో, రంగా రాజకీయం అంతా కాంగ్రెసే కదా. కాబట్టి కాంగ్రెస్ లో ఆయన కలపడం వల్ల పెద్దగా ప్రాబ్లం రాలే కాపులకి. కానీ తెలుగుదేశంతో కలవటం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కంప్లీట్ విరుద్ధం కదా వాళ్ళ అన్న ఫార్ములాకి. రెండవది అసలు కాపు ఫార్ములాకి విరుద్ధం. అంతవరకైనా బానే ఉంది. మీరు చిరంజీవి స్పీచెస్ లో ఎక్కడైనా పొలిటికల్ ఆస్పెక్ట్ స్పీచెస్ ఉన్నాయి అప్పుడు, రాజశేఖర రెడ్డి మీదనో చంద్రబాబు మీద. కానీ వ్యక్తిగత ద్వేషంతో కూడిన ఉపన్యాసం ఎప్పుడూ లేదు చిరంజీవి దగ్గర. మీరు చిరంజీవి ఉపన్యాసాలు అబ్జర్వ్ చేస్తే అసలు వ్యక్తిగత ద్వేషం ఎప్పుడు చూపించాలి. ఆ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, పంచిలోడు తీసుకుంటాడు, ఇప్పుడు మాట్లాడతాడు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఈయన అంటాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా. ఇప్పుడు జగన్ ఏం చేసేది ఏంటి? అంతే, వ్యక్తిగత టార్గెటే కదా, వ్యక్తిత్వ హననమే కదా చేసేది. కాబట్టి అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేవు. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా చేస్తే, ఒకటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గనక పోటీ చేస్తే 30-40 సీట్లు వస్తాయి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ ఒక 50-60 తెచ్చుకుంటది. అప్పుడు అది ప్రమాదమా? అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు. అప్పుడు 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని చెప్పి అడిగి వీళ్ళు కూడా 2.5 ఏళ్ళు మద్దతుతో తీసుకోవచ్చు. అవసరమైతే ఫస్ట్ మీరు మాకు మద్దతు ఇవ్వండి, మొదటి 2.5 ఏళ్ళు, ఆ తర్వాత మేము మీకు మద్దతు ఇస్తామనేటువంటి కోణంలో అప్పుడు ఒక పొలిటికల్ కంపల్షన్ వస్తుంది. పొలిటికల్ కంపల్షన్ వస్తుంది తప్పనిసరి. అప్పుడు జగన్ ఓడిపోతాడు అప్పుడు అలా జరిగితే. ఇప్పుడు ఏమైపోయింది, ఇటు జనసేన అటు కలిసిపోయినా కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు అక్కడ. నాకు తెలిసి 100కి 70% పల్లె ప్రాంతాల్లో ఓన్ చేసుకోరు. ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళిద్దరికి మధ్యన రైవలరీ చాలా ఎక్కువ ఉంది. ఇవాళ అకస్మాత్తుగా ఇతని కోసం మారిపోదు. రెండోది పట్టణ ప్రాంతాల్లో 50% దాకా తేడా ఉంటుంది. ఓ 50% పవన్ కళ్యాణ్కి ఉండొచ్చునేమో కానీ 50% ఇటుకుంది. ఇంకొకటి ఏమవుతుందంటే, అయితే జనసేన తెలుగుదేశం పొత్తు సందర్భంగా జనసేన పోటీ చేస్తున్న చోట్ల కాపులు ఓన్ చేసుకోవచ్చు, కానీ తెలుగుదేశం దగ్గర ఓన్ చేసుకోకపోవచ్చు ఎక్కువ. ఓ 20% తేడా వచ్చేమో కాపుల్లో నుంచి. అదే సందర్భంలో బీసీలు అట్టించి యువతలకు అవుతారు కదా. ఇంకోటి మళ్ళీ మొన్న ఈయనకి గెలికాడు కాపు రిజర్వేషన్ అని. కాపు రిజర్వేషన్ అనే పదం కనుక హైలైట్ అయితే ఖచ్చితంగా బీసీలు కంప్లీట్ దూరం అవుతారు కాంగ్రెస్, ఏది తెలుగుదేశాన్ని కంప్లీట్ దూరం అవుతారు. ఈయన పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ ఇంకా అనలేనట్టుంది. ఇద్దరు జట్టు కదా, జట్టు కట్టినోడు కాపు రిజర్వేషన్ అంటే ఒప్పుకునేది ఏముంది అక్కడ. పొద్దున్న కాపుల రిజర్వేషన్ ఎందుకు ఎవరు ఈ ఉపన్యాసాలు ఇస్తే ఎజెండా అక్కర్లా. రిజర్వేషన్ ఎందుకు ఎవరు అన్నారు అనుకోండి, వీళ్ళు వస్తే ఎలా అయినా రిజర్వేషన్ వీళ్ళు తీసుకెళ్తారు కదా జనంలోకి గ్యారంటీగా. ఇవ్వను అని చెప్పింది జగన్ గెలిచాడు. ఎందుకు ఇవ్వరు అని అడిగాడు అనుకోండి ఈయన, ఈయన ఇస్తాడు వీళ్ళు వస్తే గనక అనుకుంటే బీసీల అడతలకు వెళ్ళిపోతారు. అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత అంటే లైక్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఒక 2% డిఫరెన్స్తో అనుకుంటే, అంటే 1% వరకు చూసుకుంటే, అలాగే ఒక 2-3% అవసరం అయితే అది ఏమన్నా టీడీపీకి దెబ్బ అవుతుందా? అదే డేంజర్ బెల్స్ అవుతాయి వైసీపీకి? గెలుపు ఓటముల్లో 2% చూస్తున్నాం మనం తెలంగాణలో, అంటే డిఫరెన్స్. కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే 8%, 6-8% ఓట్లు పోయినాయి వాళ్ళకి. అంటే డౌన్ అవుతా వస్తుంది కాబట్టి 2013 నుంచి 2018 ఎన్నికలతో పోల్చుకుంటే 6-7% కోల్పోయింది. గెలుపు ఓటముల్లో 2%, 6-7% పోయింది. అక్కడ మెయిన్ మైనస్ ఎక్కడికి పోయింది? 2%. అది కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ పోయినాయి అక్కడ. అందుకని బీజేపీ 14%కి వెళ్ళింది. అంటే బీఆర్ఎస్ ఓట్లు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే
బీజేపీ నుంచి బీఆర్ఎస్ కేసిన ఓట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఉమ్, అదే కేసీఆర్కి దెబ్బ, అవును. పెద్ద దెబ్బ. ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుందా లేదా? ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసినాయి అనుకోండి, బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లో 60 to 70% వైసీపీకి వేస్తారు. అవును. అట్లాగే కాపు సామాజిక వర్గంలో కూడా అటుకేసేస్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది, దాన్ని ఎవడో ఏం చేయలేడు. కానీ ఈ యాంటీ ఇంకంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని టీడీపీకి టర్న్ చేయలేని పక్షంలో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవుతుందా? అసలు కాంగ్రెస్ అనే దాన్ని ఈ పోటీలో పైకి వెళ్ళి ఆడుకోమని చెప్పడమే, అంతేనా? అంత సీన్ ఏం లేదు. ఎవడున్నాడు అభ్యర్థి అక్కడ? ముందు కనీసం 175 చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థి ఉండాలి వాళ్ళకి. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారనుకోండి, ఏం చేయాలి వాళ్ళు అసలు ప్రాక్టికల్ గా? షర్మిలని తిప్పారే అనుకుందాం, ముందు ఖర్చు పెట్టుకోవాలి ఫస్ట్, బేసిక్ గా తిరగాల, జగన్ కి వ్యతిరేకత క్రియేట్ చేస్తే అది తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుతుంది. జగన్ కి వ్యతిరేకత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుద్ది. కానీ దీనికి కనీసం డిపాజిట్లు గనక ఒక 5 చోట్ల సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఘనత సాధించినట్టు అనమాట. ప్రస్తుతం డిపాజిట్లు సాధించగలిగిన స్థాయిలో కూడా పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీకి లెక్కే లేదు అసలు. కానీ ఎంత టఫ్ ఫైట్ లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా ఆయన కాపాడద్దని అనుకోవాలి, గెలిపిస్తుందని అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చరిష్మా కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనని పరీక్షకు పెట్టుకున్నాడు. తను చెప్పినటువంటి సంక్షేమాలలో 100కి 90% అమలు చేశాడు. ఇంకా ఆయన మార్క్ అంతే. జగన్ పరిపాలనకి ఇచ్చే ఫలితం ఇంకా చరిష్మాల సంబంధం అయిపోయింది ఆ రోజులు. అది 2019తో క్లోజ్. ఇప్పుడు జగన్ పాలనకి మార్కులు ఎంత వేస్తారన్నదే లెక్క ఇక్కడ. అంతే. రైట్, చూద్దాం ఏం చేయబోతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం సినారియా మారబోతుందా, పార్టీలే మారుస్తున్నాయా? ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీల్తే ఒక అతిపెద్ద డేంజర్ బెల్స్ అవుతాయా వైసీపీకి? అలా జరగకుండా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.